శ్రీపాద శ్రీవల్లభ మెర్కబా పిరమిడ్ ధ్యాన కేంద్ర ప్రారంభోత్సవానికి వచ్చేసిన ఆత్మబంధువులందరికీ నమస్కారం. పత్రిజీ మనందరి గురువు. మన గురువు మనకు చెప్పిన రెండే రెండు మాటలు. అదేంటంటే బీ ఎ మాస్టర్, బీ ఎ వెజిటేరియన్. మనందరం ధ్యానిగా శాకాహారిగా ఉండాలి అని. శాకాహారిగా మారే ముందు శాకాహారం అంటే ఏంటి అసలు? శాకాహారం అంటే మొక్కల నుండి లభిస్తున్న ప్రతిదీ, దాని నుంచి వస్తున్న ఆకులు, కొమ్మలు, వేర్లు, పండ్లు అన్నీ కూడా శాకాహారమే. అయితే కొంతమంది అనుకుంటారు, అయితే మొక్కలను కూడా మనం తింటున్నాం కదా, అది కూడా మనం తుంచి లేకుంటే కోసి తింటున్నాం కదా అని అనుకుంటున్నారు. కానీ ఒకసారి మనం మంచిగా గమనిస్తే మనము ఒక గోంగూర చెట్టుని తీసుకొని దాన్ని కోసుకొని తిన్నాం, గోంగూర చట్నీ చేసుకొని తిన్నాం. కానీ అదే గోంగూర చెట్టు నుంచి మళ్ళీ గోంగూర ఆకులు రావడం మనం గమనించవచ్చు. నేను వంకాయ కూర కట్ చేసుకొని తిన్నాను, కానీ వంకాయ చెట్టుకి మళ్ళీ వంకాయలు వస్తుంటాయి, మళ్ళీ టమాటాలు. అంటే ఏ ఏ చెట్టు నుంచి మనం ఏం తీసుకున్నా ఆ చెట్టు యొక్క జీవితం అక్కడితో అదేం చనిపోట్ల, అది మళ్ళీ ఇంకొన్ని ఆకుల్ని ఇంకొన్ని పండ్లని అది ఇస్తుంది. అదే ఒక మేకనో ఒక కోడినో ఇంకేదేనో మనం తిన్నామనుకోండి, దాని నుంచి ఇంకొక మేక వస్తుందా, దాని నుంచి ఇంకొక కోడి వస్తుందా? రావట్లే. గుడ్డు కూడా ఆ గుడ్డుని తిన్న తర్వాత ఆ గుడ్డు నుంచి ఇంకో గుడ్డు రావట్లే. దాని జీవితం అక్కటితో ఆ క్షణంతో ఆగిపోయింది. మన యొక్క శరీర నిర్మాణాన్ని మనం గమనిస్తే ప్రతి జీవి అంటే ప్రతి శాకాహార జీవికి ఏ విధమైన జీర్ణ వ్యవస్థ ఉంటుందో, ఏ విధమైన పళ్ళ అమరిక ఉంటుందో మనిషికి కూడా సేమ్ టు సేమ్ అదే పండ్ల వరుస, అదే జీర్ణ వ్యవస్థ సేమ్గా ఉంటాయి. ఇది కూడా మనందరం శాకాహారులమే అని చెప్పడానికి ఒక నిదర్శనం. అదే ఒక మాంసాహార జీవిని, ఒక పులి, సింహము, పిల్లి, ఈ జీవులను గమనిస్తే వాటి పళ్ళను చూస్తే మనందరికి అర్థమవుతుంది. వాటిలాగా కూర పళ్ళు మనకేమైనా ఉన్నాయా? వాటిలాగా గోర్లు ఎలా ఉంటాయి వాటికి, మన గోర్లు ఎలా ఉన్నాయి? మన శరీర నిర్మాణమే శాకాహారులం అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక మనిషిగా ఎవరికి ఉన్నంతలో వాళ్ళు ప్రతి ఒక్కరూ పండుగ రోజున మనందరం సంతోషంగా గడపడానికి ప్రయత్నిస్తాం. ఉన్నంతలో మంచి బట్టలు వేసుకొని మంచి ఫుడ్ చేసుకొని ఆ రోజు ఎన్ని బాధలున్నా మర్చిపోయి సంతోషంగా గడపడానికి మనం ప్రయత్నిస్తాం. కానీ ఒక్క జీవి, ఒక మేక, ఒక ఆవు, ఒక గేదె, ఒక కోడి, ఇలాంటి జీవులన్నీ కూడా ఆ రోజు భయంతో బ్రతకాలి. ఎందుకంటే ఎవరొచ్చి ఏం చేస్తారో తెలియదు. ఆ రోజు మాత్రం మనము మన ఇళ్లలో పండుగ రోజు ఎవరైనా చనిపోతే ఆ పండుగని మన జీవితంలో ఎప్పటికీ చేయం. కానీ ఈ జీవులు మాత్రమే పండుగొస్తే భయపడుతూ ఈరోజు మమ్మల్ని ఎవరు చంపుతారో అని భయపడుతూ మన కోసం ప్రాణాలు వదిలేస్తున్నాయి. మనకైతే ఒక న్యాయం, ఇంకొకరికి ఇంకొక న్యాయం. మన ఇంట్లో పిల్లలకి చిన్న గాయం అయితేనే అయ్యో నీకు ఇలా అయిందా, మా పిల్లోడికి ఇలా అయింది, ఎప్పుడు తగ్గిపోద్దో ఏమో అని మనం చాలా బాధపడతాం. కానీ మనం తినడానికి మాత్రం ఒక 10 మంది బలవంతులందరూ కలిసెళ్ళి ఒక మేకను చెట్టుకు కట్టేసి దాని తలను కొంతమంది, మిగిలిన బాడీని కొంతమంది పట్టుకొని అది ఎంత అరుస్తున్నా, ఎంత ఆర్తనాదాలు చేస్తున్నా, ఎంత బాధపడుతున్నా మనం నిర్దాక్షిణ్యంగా దాన్ని కోసుకొని అబ్బా ఎంత బాగుందని మనకిష్టమైన బంధువులందరికీ కొసరి కొసరి వడ్డించి మనం తిని మన యొక్క ప్రేమను తెలుపుతాం. మన ఇంట్లో పిల్లలకి ఒక న్యాయం, చిన్న దెబ్బ తగిలితే తట్టుకోలే, కానీ ఒక మేకని, ఒక కోడిని, వాటికి నోరు లేదు, ఎదురు తిరిగి దాడి చేయలేదు కాబట్టి ఏమైనా చేస్తాం. అదే ఒక పులిని, సింహాన్ని, వేరే ఇంకో జీవిని అయితే మనం కట్ చేసి తినగలుగుతున్నామా రోజు అంటే చేయలేము. ఎందుకంటే అవి మన మీద దాడి చేస్తాయి కాబట్టి మన ప్రాణాలకి ఎప్పుడు సేఫ్గా ఉండేలా, మనం బాగుండేలా చూసుకుంటాం. కానీ మనకంటే తక్కువ వారిని మనం ఎప్పుడు ఇది చేస్తాం. మనందరినీ దేవుడే సృష్టించాడని మనం నమ్ముతుంటాం కదా. సో మరి ఆ దేవుని యొక్క ఇంకొక రూపాలనే మనం చంపి ప్లేట్లో పెట్టుకొని ఆహా ఎంత బాగుంది, ఓహో ఎంత బాగుంది, ఇంకొంచెం తిని ఇంకొంచెం తినని మనం ఆస్వాదిస్తూ తింటున్నాం. అంటే ఈరోజు ఇప్పుడు నాన్ వెజ్ తినుంటే మనం ఏం చేస్తామంటే రేపు గుడికెళ్ళాలి, ఇప్పుడు ఇల్లంతా శుభ్రం చేసి ఆ ప్లేట్లన్నీ, ఆ దుప్పట్లన్నీ క్లియర్గా కడిగేసి తలస్నానం చల్లి ఇంటి నిండా ఆ పసుపు నీళ్ళు చల్లి ఏం చేస్తామంటే దేవుడికి ఎక్కడ కోపం వస్తుందో, ఎక్కడ మూడో కన్ను తెరుస్తుడో అని చెప్పి అన్నీ క్లీన్ చేసుకొని వెళ్తాం. కానీ లోపల ఇంకా అలాగే ఉంది. ఆ జీర్ణం అవడం ద్వారా వచ్చిన ఆ శక్తి మనకి ఇంకా ఒంట్లోనే ఉంది. కానీ మనం దేవుడి గుడికెళ్ళి మనం ప్రార్థిస్తాం ఏమనంటే 10 సంవత్సరాలైంది మా అమ్మాయికి పెళ్ళయి, కానీ ఇంకా ఒక పిల్ల కూడా పుట్టలేదు, నువ్వే కరుణించాలి దేవుడా అంటాం. కానీ అప్పుడు దేవుడు మనకి నైట్ కల్లో వచ్చి నిన్ననే నీకు మనవరాలను ఇద్దామని మీ ఇంటికి వచ్చా, ఆ టైంకి నువ్వు ఇంకో మేకను కోస్తున్నావు, సో నేను డ్రాప్ చేసుకున్నా. చెల్లుకు చెల్లు ఒక జంతువుని నలుగురు ఐదుగురు కలిసి పట్టుకొని కోసి చంపినప్పుడు ఆ టైంలో ప్రాణం తీసాం, దానికి తగ్గట్లుగా పెద్ద పెద్ద జబ్బులు వస్తాయి. అదేవిధంగా ఆ టైంలో అది ఎంత బాధపడి ఉంటుంది, అది ఎంతగా ఆర్తనాదాలు చేసి ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అంటే వాళ్ళ కూతుర్ని అంటే మేక కూతుర్లని, అదేవిధంగా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ మిస్ అవుతుంది. మనకి ఇష్టమైన వాళ్ళ దూరం అయితే మనం ఎంత బాధపడుతూ సేమ్ మేకకి మిగిలిన అన్ని జీవులకి ఇదే చేసినప్పుడు ఆ టైంలో ఏదైతే అది బాధపడిందో అవే బాధలు మనకొస్తాయి. ఆ టైంలో ఏవో ఆర్తనాదాలు చేసి ఉంటుంది. మనం కూడా ఆర్తనాదాలు చేస్తూ అయ్యో నాకు ఏ దేవుడు కరుణించడా, నన్ను కాపాడడా, మనం ఏదో ఒక పరిస్థితి అలా ఎందుకు వచ్చిందంటే మనం అంతకుముందు ఏదో జీవికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనం అలా చేసాం. మేము కోసి తినట్లేదు కదా కోడిని అంటే, అసలు చికెన్ షాపులు రెస్టారెంట్లు ఎందుకంటే వస్తారు కాబట్టి మన కోసం తయారుగా ఉంది.
ఓకే. మనం ఎళ్లి తిన్నాం. చిన్న చిన్న పాపానికి చిన్నది, పెద్ద పాపానికి పెద్ద రోగం. సో, మై డియర్ ఫ్రెండ్స్, మనం శాకాహారులం. శాకాహారులం అవ్వాలి. పత్రిజీ మనందరిని ఏమంటారు? మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. ఒక గాడ్ అంటే ఒక దేవుడు ఇంకో దేవుడిని తింటారా? సో, ఇది మన ఫుడ్ కాదు. మనందరం శాకాహారులుగా మారాలి. మనందరం ఆనందంగా ఉండాలి. ప్రతి జీవి స్వేచ్ఛ, స్వతంత్రాలు ప్రతి జీవికి ఏ రోజైతే స్వేచ్ఛని, ఆనందాన్ని, ప్రశాంతతని మనం ఇస్తామో అదే రోజు మన జీవితంలో మనకొస్తుంది. ఇందాకే చెప్పుకున్నాం గదా! జీవికి ప్రాణహాని చేస్తే మనకు అదే జరుగుతుందని. జీవులకి స్వేచ్ఛనిస్తే మనకేమొస్తుంది? మనకి స్వేచ్ఛే వస్తుంది. మనకు ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా! ఆ మహాభాగ్యం కావాలి అంటే ఇంకొకరికి స్వేచ్ఛనివ్వాలి. ఇంకొకరికి నేనున్నాననే భరోసానివ్వాలి తప్ప, వామ్మో! వీడొస్తుండ్రా అని ఏ జీవి భయపడకూడదు. సో, థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.